హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మరొక కొత్త వంటకంతో నేను మీ ముందుకి తీసుకొచ్చాను. అయితే ఇది మీకు రొటీన్గా తెలిసింది, కాకపోతే కొంచెం వెరైటీగా చేశాను. అదేంటి అంటే మనకు చట్నీ బోండాలు చేసుకుంటున్నాం కదా, అది. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే, నా ఛానల్ అనేది మీకు తెలియకపోతే లింక్ అనేది ఓపెన్ చేసి సో దాంట్లోని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. దాంట్లో మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో అదేవిధంగా నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది చూడండి. ఆ లింక్ పక్కనే టిక్ మార్క్ పెట్టాను కదా, అక్కడే మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే క్లిక్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు వీడియోస్ అనేవి చూడొచ్చు. నేను కొత్తగా చేసినవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో ఈరోజు మన వంట ఏంటంటే మైదా పిండితోటి మరొక కొంత వంటకం అనేది నేను చెప్పాను కదా. సో అది ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక ఇలా రెండు కప్పుల మైదా పిండి అనేది తీసుకుని బౌల్లో వేసుకొని దాంట్లో కారం, అలాగే పెరుగు, తిని సోడాగుండ, వంట సోడా అంటారు కదా, సో అది వేసుకొని సో చిన్న సాల్ట్ అనేది వేసుకోండి. సో ఇది మొత్తం కూడా బాగా మిక్సీ చేసి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి సో ఈ విధంగా మీరు బోండాల్లాగా వేసుకొని, సో ఆల్రెడీ మనకు తెలిసిందే కదా చట్నీ బోండాలని, కాకపోతే ఇవి ఏంటంటే కొంచెం కారంగా ఉంటాయి. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా, సో బాగుంటుంది. ఈ విధంగా మనకి పొంగినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు వేరొక బౌల్లో తీసేసుకోండి. సో ఈ విధంగా మీరు తీసుకున్న తర్వాత మీరు వేడివేడిగా చట్నీ కూడా తయారు చేసుకొని బౌల్లో వేసుకొని సో మీరు తింటూ ఉంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో టేస్ట్గా ఉంటుంది. సో ఇందులో అనేది మనకు అసలు తిరిగి చూడాల్సిన లేదు. ఇలా వేడి మైదా బోండాలు రెడీ చేసుకొని చక్కగా టేస్టీగా ఉన్న ఈ బోండాలు అనేవి చట్నీలో ముంచుకొని మీరు తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.